ప్రిన్సిపాల్ని. ఈ స్కూల్ స్థాపించి దాదాపు 32 సంవత్సరాలు అయింది. 32 సంవత్సరాల నుండి ప్రతి ఇయర్ కాకపోయినా ఇయర్ ఆఫ్టర్ డే, ఒక ఇయర్ కాకపోయినా కంటిన్యూస్గా కాకపోయినా మేము 2 ఇయర్స్కి ఒకసారి, ఒక ఇయర్ మార్చి ఇయర్ మేము ఈ సైన్స్ ఎగ్జిబిషన్ కంపల్సరీగా కండక్ట్ చేస్తున్నాం. ఇది స్టార్టింగ్ నుంచి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెయిన్గా వాళ్ళకి ఇంటర్నల్గా ఉన్న వాళ్ళ క్వాలిటీస్ని వెలికి తీయడం. ఒక్క చదువే కాకుండా చదువు 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 అని ఆ ర్యాంక్స్ గురించి, మార్క్స్ గురించి పరుగులు పెట్టకుండా వాళ్ళ మానసిక వికాసానికి కూడా ఇది చాలా తోడ్పడుతుంది. ప్లస్ వాళ్ళు ఒకటి చదివే దానికంటే చేసిన దాని వలన వాళ్ళకి అవగాహన ఎక్కువ ఉంటుంది. పిల్లలకి ఒక ఎక్స్పెరిమెంట్ బట్టి పట్టేసి ఎగ్జామ్లో రాసేదానికంటే ఆ ఎక్స్పెరిమెంట్ చేశారనుకోండి, అది ఎలాగ చేసాము, దానిలో ఉన్న వాల్యూస్ ఏంటి, అది మనకి ఎలా వచ్చింది అన్నది వాళ్ళకి ఒక అవగాహన ఉంటుందని ముఖ్యంగా ఈ సైన్స్ ఎగ్జిబిషన్ చేయడం అన్నది. వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ గురించి నేను ఇది ఎప్పుడు కండక్ట్ చేస్తూ ఉంటాను. వెంకటేశ్వరరావు, విశ్రాంత సర్ సిఆర్ రెడ్డి కళాశాల గ్రంథాలయ శాస్త్ర అధ్యాపకులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, రిటైర్డ్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్. మరి ఈ రోజున బ్రిలియంట్ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో మరి సైన్స్ ఎగ్జిబిషను ఏర్పాటు చేయటం అది చక్కగా అర్థవంతంగా ఉంది. మరి విద్యార్థులు నార్మల్గా చదువుతో పాటు అర్హత సాధించడంతో పాటు అనేక కొత్త విషయాలని వాళ్ళకి పరిచయం చేసే విధంగా మరి ఈ రోజున అనేక ఈవెంట్స్, అనేక అంశాలు, దాంట్లో ఎన్విరాన్మెంట్ తీసుకోవచ్చు, పొల్యూషన్స్ తీసుకోవచ్చు, లేదా డే టు డే మనకు ఉండే యాక్టివిటీస్ అవ్వచ్చు, సైన్స్ రిలేటెడ్ రకరకాల మరి అంశాల మీద పిల్లలు చక్కగా వారి క్రియేటివిటీ అంటే సృజనాత్మకతో చక్కగా నిర్వహించారు. మరి ఇది చాలా అవసరం. గత కొన్ని సంవత్సరాలుగా మరి పాఠశాలల నుంచి కళాశాలల వరకు కూడా అర్హత సాధించడానికి ముఖ్య ఎగ్జామ్స్, క్లాస్ రూమ్ టీచింగ్ ఇవే తప్ప మరి ల్యాబ్స్ను ఉపయోగించుకోవడం అనేది ఈవెన్ కాలేజీ స్థాయిలో కూడా లేదు. మరి పిల్లలు ఈ స్థాయిలోనే ఎలిమెంటరీ, హై స్కూల్ స్థాయిలో కొత్త అంశాలు మరి అది చాలా చక్కగా ఉన్నాయి. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ అంశాలు కూడా ఎలా తయారు చేశారు, వాటిని మరి ఇన్పుట్స్ నుంచి ప్రోడక్ట్ ఎలా తయారైంది కూడా వాళ్ళంతా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది చాలా అవసరం. మరి ప్రపంచవ్యాప్తంగా ఇవాళ మన ఇండియా నుంచి నోబెల్ ప్రైజెస్లు కానీ లేకపోతే రకరకాల అవార్డ్స్ కూడా రావట్లేదు. నార్మల్గా బట్టే కాన్సెప్ట్లో ఉంది. మన విద్యా విధానంలో కూడా చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా 3.5 దశాబ్దాలుగా బ్రిలియంట్ పబ్లిక్ స్కూలు గొప్ప వ్యక్తి, ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ వీరభద్రరావు గారి సలహాతో, సూచనతో, వారి నేతృత్వంలో వారి కుమార్తె జాబిల్లి గారు, కుమారుడు రవి గారు, మరి వారి కోడలు వీళ్ళంతా కలిసి 3.5 దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో సరైన నికార్సైన విద్యను అందిస్తున్నారు. మరి వారికి భవిష్యత్తులో కూడా వారు ఈ విద్యా సంస్థను ఇంకా వినూత్న రూపంలో అనేక రకాలుగా ఎగ్జిబిషన్స్, వాటితో పాటు వివిధ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా పిల్లలకి చదువు ఒక్కటే కాకుండా, అర్హత ఒక్కటే కాకుండా పిల్లల మానసిక ఉల్లాసానికి, మానసిక ఆనందానికి, శాస్త్రీయ దృక్పథం పెరిగే విధంగా కృషి చేయాలని ఇవాళ మరి వాళ్ళు ప్రదర్శించినటువంటి ప్రాజెక్ట్స్ చాలా చక్కగా ఉన్నాయి. పిల్లలందరికీ కూడా అభినందనలు, వారి తల్లిదండ్రులకు కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ సంస్థ ఇంకా 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 మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను.